ప్రధానంగా మనం స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చూసేది ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెయిన్ ఇష్యూస్ ఏంటంటే బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్ హ్యామ్‌స్ట్రింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సడెన్‌గా బౌలింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గానీ, సడెన్‌గా ఆ మజిల్ క్యాచ్ అవ్వడం. ఎప్పుడైతే అది క్రానిక్ ఇష్యూ ఉండి మజిల్స్ యాక్టివ్‌గా అంటే ఇంజ్యూరీ నుండి కంప్లీట్‌గా రికవర్ అవ్వకుండా ఆడుతున్నప్పుడు సడెన్‌గా ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు మజిల్ స్పాజమ్‌లోకి వెళ్ళిపోతుంది. మనం సడెన్‌గా ఆగిపోవాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది స్ట్రెయిన్ అంటే. స్ప్రెయిన్ అయిందనుకోండి, స్ప్రెయిన్ అనేది మనకి 3 గ్రేడ్స్. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజ్యూరీ 3 గ్రేడ్స్ ఉంటుందన్నమాట. స్ప్రెయిన్ అయినప్పుడు మాత్రం ఇప్పుడు యాంకిల్ స్ప్రెయిన్స్ మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. యాంకిల్ స్ప్రెయిన్స్‌లో పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాంకిల్ బెనికినప్పుడు ఎంత ఇంపాక్ట్ మన బాడీ ఇంపాక్ట్ యాంకిల్ పైకి ఎంతవరకు వెళ్ళిందనేది దాన్ని బట్టి స్ప్రెయిన్ అనేది డిఫరెంట్ గ్రేడ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లాగా ఉంటుందన్నమాట. సో, అండ్ నెక్స్ట్ ఏంటి సివియారిటీ ఎక్కువగా ఉంటే లిగమెంట్ టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాంకిల్‌లో కూడా లిగమెంట్ టేర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, స్ప్రెయిన్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే కంప్లీట్ ఇమ్మొబిలైజేషన్. డెఫినెట్‌గా స్పోర్ట్స్ పర్సన్స్‌లో అయితే తొందరగా రికవర్ అవ్వడానికి వీల్ అడ్వైజ్ ఇమ్మొబిలైజేషన్. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేసి యాంకిల్‌ని కంప్లీట్‌గా ఇమ్మొబిలైజ్ చేసి ఒక 2 వారాల తర్వాత మళ్ళీ అసెస్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్ప్రెయిన్స్ అయితే గనుక 2 వారాల్లో కంప్లీట్‌గా రికవర్ అవుతారు. గ్రేడ్ 3 స్ప్రెయిన్స్ ఉంటే గనుక 4 వారాలు పడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 4 వారాల తర్వాత కూడా నొప్పి అలాగే ఉంది, బరువు పెట్టడానికి ఇబ్బంది పెరుగుతుంది అంటే లిగమెంట్ టేర్స్ గురించి ఎవాల్యుయేట్ చేస్తాం. ఎంఆర్ఐ చేసి లిగమెంట్ టేర్ ఉందంటే గనుక ఆ లిగమెంట్ టేర్స్‌ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.